కొంతమంది సెలబ్రిటీలు తాము డైరెక్ట్ గా ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకుంటారు. తాము అందరి లెక్క కాదు, ప్రజలకు వర్తించే రూల్స్ ఏవి మాకు వర్తించవు అనే భ్రమలు ఉంటారు. సినిమాలల్లా గెస్ట్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా బాహుబలి లెవెల్ బిల్డప్ కొడతారు. ఇగో ఇట్లనే ఒక హీరోయిన్ పోలీసులతోని కొట్లాట పెట్టుకుంది చూడండి. అగో ఆ కార్లో కూర్చున్న ఆమె పేరు నివేద పేతురాజ్. పోలీసులు ఆమె కార్ ఆపి డిక్కీ తెరువు అని అంటే ఎహేపో నేను డిక్కీ తెరవను అని పోలీసుల ముఖం మీదనే చెప్పింది. అరే తెరువమ్మా లేమున్నాయో చెక్ చేయాలి అని అంటే ఏమంటుందో ఇనుండ్రి. అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. డిక్కీ తెరిసే ముచ్చటనే లేదు, అది నా పరువుకు సంబంధించిన విషయం, మీకు చెప్పిన అర్థం కాదు అని మొగుని మీద అలిగిన పెన్లాన్ లెక్కనే మూతి ముడిచింది. ఇదంతా ఒక ఆయన షూట్ చేస్తుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన ఫోన్ గుంజుకున్నది. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? హాగు అట్లుంటది ఈ సెలబ్రిటీల వ్యవహారం. పేరు చెప్తే మనిషి గుర్తురాదు, మనిషిని చూస్తే పేరు గుర్తురాదు. హాసోంటోళ్ళు సుత ఇట్లా పోలీసులతో లడాయికి దిగుతున్నారు. మరి ఆ డిక్కీలో అంతగానో పరువుకు సంబంధించిన విషయం ఏమున్నదో తెలియదు. ఈ వీడియో చూసి జనాలు తూనంటే ఏమైంది నీ పరువు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈమె తెలుగులో 2-3 సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయితే పోలీసులను చూసి గింత భయపడుకుంటా మస్తు యాక్టింగ్ చేస్తున్నది. ఈమెకు సెకండ్ హీరోయిన్ పాత్ర కాకుండా మెయిన్ హీరోయిన్ పాత్ర ఇయ్యాలని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా ప్రాంక్ వీడియో కావచ్చు అనేటోళ్ళు కూడా ఉన్నారు. అయినా ఇదేం పద్ధతి అమ్మా, చట్టం ముందు అందరూ సమానులే అంటారు. మరి చట్టంలో మీకేమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు.